హలో నమస్తే సలాం వాలేకుం మీ అందరికీ ఎవరెస్ట్ మసాలా వారవ వంటలు పవర్డ్ బై న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ టాటా సాల్ట్ ఈ దేశపు ఉప్పు కుకీ పార్ట్నర్ యూనిబిక్ కుకీస్కి స్వాగతం సుస్వాగతం. ఎన్ని రకరకాల వంటలు చేసుకున్నా మనకి ముఖ్యంగా కడుపుకి హాయిగా అనిపించే పప్పు ఉంటే కనుక మనకి చాలా ఇష్టపడతాం. అయితే రకరకాల పప్పులు మనం కందిపప్పు, శనగపప్పు ఇలా రకరకాల పప్పులతో చేసుకుంటాం. కానీ ఈరోజు చేసేది ఒక స్పెషల్. నిన్న సినిమా చూడటానికి వెళ్ళాను. అక్కడికి వెళ్ళిన తర్వాత తెర మీద పొగ తాగడం హానికరం, పొగ వల్ల ఈ వ్యాధులు ఆ వ్యాధులు వస్తాయి, అది ఇది అని బోల్డ్ విధాలుగా రాసేసింది. పొగ తాగడం నిజంగా హానికరమే, కానీ వంటల్లో మాత్రం పొగని సరిగ్గా వాడితే చాలా వంటకి రుచి వస్తుంది. ఇప్పుడు మనం మన హైదరాబాద్లో ఫేమస్ అయిన బగారా బైంగన్ తీసుకోండి. దానికి బగారు పెడతారు, కానీ కాల్చిన బొగ్గు పైన ఆ బగారు పెట్టి వేస్తే ఆ రుచి మరింత పెరిగిపోతుంది. అలాగే మనం చేసే ఈరోజు స్మోక్ దాల్. అయితే ఇలా పొగని దాంట్లో కొంచెం వెళ్ళేలా చేసి ఆ పొగలోనే సువాసన అద్భుతంగా మనం ఒక పొగ తయారు చేసి ఆ పొగ మన పప్పు లోపలికి వెళ్ళి ఆ పొగలో మంచిగా సుగంధ ద్రవ్యాలు మన గరం మసాలా, నెయ్యి ఇలాంటివి వేసి దాంట్లో పొగ తీసుకొచ్చిన ఆ పప్పు రుచి చాలా బాగుంటుంది. ముఖ్యంగా ఇవి మొగలాయి వంటకాల్లో అట్లాగే పంజాబ్లో కూడా చాలా ఇష్టంగా తింటారు. మరి ఏంటంటే ఇళ్లలో మన గ్యాస్ స్టవ్లు వచ్చేసరికి చాలాసార్లు అనుకుంటుంటాం మన అమ్మమ్మ చేసే వంటలు అవి ఎందుకు అంత రుచిగా ఉంటాయి అవి ఇవి అని. కానీ అంటే కొన్నిసార్లు పిడకలో చేసే వంటలు వాటికి వచ్చే రుచి అద్భుతంగా ఉంటుంది. అలాగే కట్ట బొగ్గుతో చేసేవి కూడా సూపర్గా ఉంటాయి. కానీ మనం ఈ కాలంలో అందరం ఇళ్లల్లో గ్యాస్ స్టవ్ మీద చేసేసుకున్నాం. మరి అలా చేసుకున్నా అలాంటి రుచి ఎలా రావాలో ఈరోజు చూద్దాం. మనం ఈరోజు చేసుకునే ఈ పప్పులో సాధారణమైన ఇంగ్రీడియంట్సే వాడుతున్నాం, కానీ అసాధారణమైన అద్భుతమైన రుచి వస్తుంది. ముందుగా స్టవ్ ఆన్ చేసేసుకున్నాం. మిగతా పప్పు చూడడానికి అంతా సింపుల్గా రెగ్యులర్గా చేసేలాగే ఉంటుంది. మన న్యాచురల్ రిఫైన్డ్ సన్ఫ్లవర్ ఆయిల్ ఇందులో కొంచెం వేసుకుందాం. అయితే ఇందులో ఒమేగా 6 వైటమిన్ ఏ, డిఈ ఉండడం వల్ల మనకి టేస్ట్ మరింత సూపర్గా అవుతుంది. మరి నూనె మరీ ఎక్కువగా వేసుకోకండి, ఎందుకంటే ఈ పప్పులో కొంచెం వెన్న అలాగే పొగ ద్వారా కొంచెం నెయ్యి కూడా వెళ్తుంది. సో కొంచెం నూనె బాగా వేడెక్కిన తర్వాత ఇందులో మనం ఎండుమిరపకాయలు కూడా మనకి పప్పుకి మంచి టేస్ట్ రావాలంటే దాని గింజలు ఇలా నూనెలో పడితే బ్రహ్మాండంగా ఉంటుంది. కొంచెం కాలేసరికి అందులో కొంచెం జీలకర్ర కూడా వేసుకుందాం. మనకి ఎటువంటి రకాలైన పప్పు చేసినా అందులో కొంచెం వెల్లుల్లి వేస్తే కనుక చాలా చాలా ఇష్టంగా అనిపిస్తుంది నాకు. మరి ఇందులో కొంచెం సన్నగా తరిగిన వెల్లుల్లి, అంటే కొంచెం తక్కువగా ఇచ్చారు, నేనే అయితే ఇంట్లో కొంచెం ఎక్కువగా వేసేసుకుంటాను. సో మరి ఈ వెల్లుల్లి కూడా వేసి మరి ఈ పొగ తాగే పప్పులో కొంచెం అల్లం కూడా కొంచెం సన్నగా తరిగి వేసుకుందాం. ఇవన్నీ వేసి కొంచెం అంత చిటపట్లాడిన తర్వాత దీంట్లో సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసేసుకుందాం. పప్పుని దీన్ని ఇంగ్లీష్లో అయితే స్మోక్ దాల్ అంటారు, మరి తెలుగులో అయితే ఏమనాలా అని ఆలోచిస్తే పొగ తాగిన పప్పు చాలా ఆరోగ్యంగా ఉంటుంది. కానీ పొగ తాగిన మనిషి మాత్రం ఉండడు. మీ ఇంట్లో ఎవరైనా తాగితే తాగద్దు, మా షెఫ్ చెప్పాడని మాన్పించేయండి, సరేనా? సో మరి ఇలా ఉల్లిపాయలు ఈ వెల్లుల్లి కూడా కొంచెం వేగనిద్దాం. కొంచెం వేగిన తర్వాత మనం దీంట్లో కొంచెం అంత పసుపు వేసుకుందాం. మనం ఎటువంటి కూరల్లో చేసుకున్నా మనం కొంచెం అంత పసుపు వేసుకుంటాం. ముఖ్యంగా మన పప్పులో ముఖ్యంగా ఈ ఉల్లిపాయలు ఇల్లు వేగుతున్నప్పుడు ఈ నూనెలో కొంచెం పసుపు పడితే కనుక ఆ కలర్ చక్కగా స్ప్రెడ్ అవుతుంది. అంతేకాకుండా దాని సువాసన కూడా ఈ వెల్లుల్లి అలాగే కొంచెం పసుపు మంచి టేస్ట్ ఇస్తుంది. మనం సాధారణంగా ఇంట్లో పప్పు చేసుకునేటప్పుడైతే కొంచెం కరివేపాకు వేసుకుంటాం, కానీ ఈరోజు కరివేపాకు వేయట్లేదు. ఎందుకంటే ఆ పొగతో వచ్చే సువాసన మరి వేరే ఇంగ్రీడియంట్స్తో బాగా సెట్ అవుతుంది. అది కారం ఆర్ కస్తూరి మేతి. మీ అందరికీ తెలుసు, మనం పాకిస్తాన్ కసూరి రీజన్ నుంచి వచ్చే ఈ కసూరి మేతి ఆకు బ్రహ్మాండమైన సువాసన ఇస్తుంది. అది కొంచెంగా వేసుకొని అలాగే
ఈ నూనెలోనే కొంచెం కారం కూడా వేసుకుందాం. కారం కూడా మీకు తెలుసో తెలీదో, మనం ఎప్పుడైనా కానీ కొంచెం నూనెలో వేసిన కారం రుచి చాలా బాగుంటుంది, రంగు కూడా బాగిస్తుంది. ఆ కారంలో మంచి సువాసన బయటకు వచ్చేయాలంటే నూనె మరీ ఎక్కువగా వేడి ఉండి అందులో కారం వేస్తే అది బర్న్ అయ్యి మనకి చేదు టేస్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఉల్లిపాయ అలాంటివి వేసుకున్నప్పుడు అందులో కనుక మీరు కారం వేసుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు కొంచెం కలర్ వచ్చేసాయి. ఇందులో మనం టమాటా అలాగే పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకుందాం. వేసుకొని వీటిని కూడా కొంచెం ఇలా వేగనిద్దాం. మరి టమాటాలు చూడండి చక్కగా కుక్ అయిపోతున్నాయి. అయితే ఈ చిట్టి చిట్టి టమాటాలు మన ఊర్లో అయితే ఇవి పరిగకాయలు అని కూడా అంటుంటారు. అంటే ఫస్ట్ పెద్ద పెద్ద టమాటాలు వచ్చి చెట్టు ఇంకా దాని జీవితం ఆఖరి స్టేజ్లో ఉన్నప్పుడు దానికి కాయలు కొంచెం చిన్నగా వస్తాయి. కానీ ఒకటి ఏమంటారంటే ఆ కాయలు చాలా రుచిగా ఉంటాయి అంటారు. వాటితోటి ముఖ్యంగా చట్నీ ఇలా చేసుకొని సూపర్ అని తినేస్తూ ఉంటారు. మరి మనం సంతలో మార్కెట్లో వెళ్ళినప్పుడు కూరగాయలు అవి తెచ్చుకునేటప్పుడు చిట్టి చిట్టి కూరగాయలకి చిట్టి ధర పలుకుతుంది, కానీ రుచి మాత్రం సూపర్గా ఉంటుంది. మనం ఈ చిట్టి టమాటాలు తెచ్చుకొని రకరకాల వంటల్లో పెద్ద టమాటాల కంటే ఈ చిట్టి టమాటాలని మరింత రుచిగా చేసుకోవచ్చు. మరి ఇందులో వేసే ముందు ఈ టమాటాలు చూడండి చక్కగా కుక్ అయిపోయినాయి. మరి ఇప్పుడు ఇందులో కొంచెం వెన్న. ఆహా, ఈ పప్పు చేస్తుంటేనే చాలా ఆనందం, చాలా సంతోషం ఇస్తుంది. ఎందుకంటే నాకే కాదు, మా బాబుకైనా మా ఆవిడకైనా అంటే ఎన్ని రకాల కూరలున్నా పప్పు టేబుల్ మీద ఉంది అంటే ఆహా, కడుపు నిండా హాయిగా తినొచ్చు అనే ఒక మంచి ఫీలింగ్ కలుగుతుంది. సో మన వెన్న కూడా కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ఈ టమాటాలు వేసేసుకుందాం. ఈ టమాటాలు వేసుకొని కొద్దిగా సేపు ఒక్క అర నిమిషం పాటు దాన్ని ఈ నూనెలో లైట్గా తిప్పేద్దాం. చూడండి, నాకు ఒట్టి ఇలా కూర చేసుకొని ఈ చిట్టి చిట్టి టమాటాలతో కూడా తింటే సూపర్గా ఉంటుంది. మరి ఇందులో ముందుగా కొంచెం కందిపప్పు కొంచెం శనగపప్పు రెండు తీసి ఉడకబెట్టుకున్నాను. అయితే పప్పు పూర్తిగా మ్యాష్ అవ్వకుండా ఆ శనగపప్పు అన్న చక్కగా కనిపిస్తుంటే ఈ దాల్కి మరింత టేస్ట్ వస్తుంది. సో ఇందులో మనం పప్పు వేసేసుకుందాం. మరి మన టాటా సాల్ట్ సూపర్ సమానమైన ఉప్పదనం ఇచ్చే ఈ టాటా సాల్ట్ని మనం ఇందులో వేసుకున్నాం. అయితే ఇప్పుడే కాదు, మరోసారి లాస్ట్లో కూడా దీని రుచి చూసి ఉప్పుని తగ్గట్టు అడ్జస్ట్ చేసుకుందాం. మనం వంటలు ప్రతిరోజు చేస్తూ ఉంటాం, కానీ ప్రతిరోజు ఉప్పు పర్ఫెక్ట్గా వేయగలిగిన వాళ్ళ సూచన ఏంటంటే వాళ్ళు వంట పైన ప్రేమ, అలాగే ఇంట్రెస్ట్తో వంట చేస్తారు అని. కొంతమంది ఉంటారు, వాళ్ళు వంట చేస్తూ ఉంటే ఒకరోజు ఉప్పు ఎక్కువ అవుతుంది, ఒకరోజు తక్కువ అవుతూ ఉంటుంది. వాళ్ళ ఇంటికి వెళ్ళామనుకోండి ఎప్పుడూ ఉప్పు తక్కువ ఎక్కువ అవుతుంది. అలా కాకుండా సరిగ్గా మంచిగా మన ఇంట్రెస్ట్తో వంట చేస్తే ఉప్పు ఎప్పుడు ఎక్కువ కాదు, తక్కువ కాదు. సో మరి చూడండి, మన పప్పు ఇంకా కొంచెం చిక్కగా ఉంది. దీనికి తగ్గట్టు కొంచెం అంత నీళ్లు వేసుకొని అడ్జస్ట్ చేసుకుంటాను. మరీ చిక్కగా ఉండకూడదు, మరీ పలసగా ఉండకూడదు. సో ఈ మాత్రం ఉన్న తర్వాత ఈ పప్పుని చక్కగా బాయిల్ అయిన తర్వాత మరోసారి ఉప్పు టేస్ట్ చేద్దాం. ఆహా, మంచిగా ఉంది. కానీ మన పప్పు పొగ తాగాలి కదా, అది ఎలా తాగిస్తానో కూడా మీరు చూడండి. మరి మీ అందరికీ తెలుసు, ఇలా తాగే పొగ హానికరం, కానీ ఇలా తినే పొగ శుభకరం. సో మీ ఇంట్లో వాళ్ళు ఇలా పొగ తాగేది వదలకపోతే చెప్పండి, మీకు రకమైన పొగ తినిపిస్తా అని ఈ డిష్ చేసి పెట్టండి. ఎందుకంటే ఈ రుచి ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఈ పొగ వదిలేయాల్సిందే. సో మరి చక్కగా ఒక 3-4 నిమిషాల పాటు మన పప్పు చక్కగా బాయిల్ అయింది. అయితే ఇందులో ఒక స్టీల్ గిన్నె ఒకటి పెట్టేశాను. మరి పొగ ఎలా వేయాలనుకుంటున్నారా? ఇటు పక్క మన బొగ్గు, వేడి వేడి బొగ్గుని చక్కగా స్టవ్ మీద కాల్చేసాను. దాన్ని తీసి ఈ వేడి వేడి బొగ్గుని మనం ఇలా ఇందులో వేసేసుకున్నాం. వేసుకున్న తర్వాత మరి ఆ పొగలో సువాసన రావాలి అంటే మరి ఇక్కడ మన గరం మసాలా, మన ఇళ్ళల్లో వాడే స్వచ్ఛమైన గరం మసాలా తీసుకొని ఈ బొగ్గు మీద మనం వేసి పొగ వచ్చేస్తుంది కదా, ఇంకా కొంచెం అంత నెయ్యి కూడా వేసేసి మూత పెట్టేద్దాం. ఇప్పుడు ఇందులో వచ్చే పొగ ఏదైతే ఉందో ఇది మన పప్పులోకి వెళ్ళి మంచి సువాసన ఇచ్చేస్తుంది. ఇప్పుడు స్టవ్ కూడా కట్టేద్దాం. స్లోగా బాయిల్ అవుతున్న ఆ పప్పులోకి ఈ పొగ వెళ్ళిపోతుంది. గరం మసాలా తినేటప్పుడు రాకుండానే దాంట్లోకి టేస్ట్ వచ్చేస్తుంది, కానీ ఆ నెయ్యి పొగ అనేది చాలా మంచి టేస్ట్ ఇస్తుంది. ఈ పొగ హానికరం కాదు, చెప్పాను కదా, శుభకరం. సో
మరి ఈ అద్భుతమైన ఈ మొగలాయి లాంటి ఈ పంజాబీలో చేసుకునే ఈ పప్పు మీ ఇళ్ళల్లో కూడా చేసుకోండి. ఎంతో టేస్టీగా ఉంటుంది. మరి ఏంటి ఒక 3-4 నిమిషాల తర్వాత పొగంతా అయిపోతుంది. ఈ గిన్నెలో చూసారు కదా, మనకేం కనబట్టలేదు, పొగ నిండిపోయి ఉంది. సో మరి మీరు కూడా చేసుకోండి. తర్వాత దాని టేస్ట్ ఎలా ఉందో చూద్దాం. మన పప్పు చూడండి చక్కగా బాయిల్ అయిపోయింది. బ్రహ్మాండంగా మన టమాటాలు కూడా పైన తేలుతూ ఉన్నాయి. మరి ఈ పప్పులో సూపర్ టేస్ట్ మనకు వచ్చేసింది. మరి ఉప్పు కూడా మరోసారి కూడా చెక్ చేసుకున్నాను, ఇంత పర్ఫెక్ట్గా ఉంది. సో మరి డాబాలలో రోడ్ల మీద వాళ్ళు ఎంతో కొన్నిసార్లు వెళ్తే ఎంత టేస్టీగా ఉందనుకుంటాం, ఎందుకంటే వాళ్ళు ఇలాంటి కొన్ని టెక్నిక్స్ వాడుతూ ఉంటారు. సో ఇలాంటి రకరకాల దాల్, మనము ఇలా స్మోక్ దాల్ అనేవి మేము ముఖ్యంగా స్పెషల్ గెస్ట్లు వచ్చినప్పుడు వాళ్ళకి చేసి పెడుతుంటాం. మన ఇంట్లో చేసుకునే సాధారణమైన పప్పు కంటే ఈ పప్పులో చాలా రుచి సువాసన ఎక్కువగా ఉంటుంది. సో మరి ఇంత అద్భుతమైన టేస్టీ పప్పు నేను ఒక్కడనే కాదు కదా, మీరు కూడా తప్పకుండా చేసుకోవాలి, తినాలి. మరి ఈ చిట్టి టమాటాలు సూపర్గా వేడిగా ఉంది కాబట్టి కొంచెం స్లోగా, ఎందుకంటే ఈ షోలోనే ఎన్నిసార్లు కాల్చుకున్నాను నేను. ఏంటి సూపర్ అంటే మరి సూపర్ అండి. మీరు కూడా చేయండి, మీ ఇంట్లో వాళ్ళందరూ వారే వానండి. పొగ తాగిన పప్పు అంటే ఈ స్మోక్ దాల్ ఫ్రై తయారు చేయ విధానం. ముందుగా కొంచెం నూనె, ఎండుమిరపకాయలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, అలాగే సన్నగా తరిగిన ఉల్లిపాయలు కూడా వేసి చక్కగా కుక్ చేసుకోవాలి. దాంట్లో కొంచెం పసుపు, కసూరి మేతి, ఎండుమిరపకాయల పొడి కూడా వేసి కుక్ చేసిన తర్వాత సన్నగా తరిగిన టమాటాలు, పచ్చిమిరపకాయలు, అలాగే కొంచెం బటర్ కూడా వేసి కుక్ చేసుకోవాలి. టమాటాలంతా కుక్ అయిపోయిన తర్వాత చిట్టి టమాటాలు కూడా అందులో వేసుకొని దాన్ని ఒక 2 నిమిషాలు కుక్ చేసిన తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న పప్పు కూడా వేసి 4-5 నిమిషాల పాటు కుక్ చేసుకోవాలి. దాని తర్వాత స్మోక్ చేయడం కోసం ఒక బౌల్లో బాగా కాలిన బొగ్గు, దానిపై కొంచెం గరం మసాలా, కొంచెం నెయ్యి కూడా వేసి మూత పెట్టి ఆ పొగ తాగిన పప్పుని మనం వడ్డించుకుంటే చాలా రుచిగా ఉంటుంది. ఈరోజు మీ అందరి కోసం చాలా సింపుల్ అయిన బొబ్బట్టు తీసుకొచ్చేసాను. గ్రైండింగ్ పని లేదు, పిండి తడపటం, కొంచెం అంత లైట్గా సాటే చేసుకోవటం, చక్కటి బొబ్బట్టు రెడీ అయిపోతుంది. బొబ్బట్లు అనగానే మనం శనగపప్పు నానబెట్టుకోవాలి, గ్రైండ్ చేసుకోవాలి, ఉడకబెట్టుకోవాలి, ఇవంతా ప్రాసెస్ కదా. సో మరి ఆ ప్రాసెస్ లేకుండా సింపుల్గా ఈజీగా బొబ్బట్టు ఎలా చేయాలో చూసేద్దాం. ఈ బొబ్బట్టు నేను కొబ్బరి బొబ్బట్టు చేస్తున్నాను. సో పచ్చి కొబ్బరి ఉంటుంది కదా, మీరు పచ్చి కొబ్బరి తీసుకోండి, సన్నగా ముక్కలు చేసేసుకొని మీరు గ్రైండర్లో వేసుకొని గ్రైండ్ అయినా చేసుకోవచ్చు, లేదంటే తురిమేది ఉంటే మీరు ఇలా సన్నగా తురుముకున్నా పర్వాలేదు. ఫస్ట్గా మనం ఏం చేస్తామంటే కొబ్బరి లౌజులు చేస్తారు కదండి, అలాగే, కానీ మనం కొబ్బరి లౌజ్ చేయట్లేదు. కొంచెం అంత ఈ కొబ్బరి అలాగే బెల్లం కాస్త కరిగేంత వరకే మనం ఈ బెల్లాన్ని ఉడికించుకుంటాము. అప్పుడు మనకి ముద్దలాగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేటమే. మనం కొబ్బరి లౌజ్ చేయడానికి మనం కాస్త పాకం పడతాము, కానీ ఈ పరాటాలు అంటే ఈ బొబ్బట్లు చేయటం కోసం మనమేమి పాకం పట్టాల్సిన అవసరం లేదు, కొంచెం దగ్గరికి అయితే సరిపోతుంది. ఇందులో బెల్లము, అలాగే యాలకుల పొడి చక్కటి ఫ్లేవర్ కోసం, సోంపు పొడి కూడా వేసుకొని ఇప్పుడు మనం ఈ బెల్లాన్ని కరిగించేద్దాం, అంతే. బొబ్బట్లు కూడా చెప్పాను కదండి, చాలా రకరకాలుగా మనం చేసుకోవచ్చు. పరాటాలు ఎన్ని రకాలు చేసుకోవచ్చో అలాగే బొబ్బట్లు కూడా చాలా రకరకాలుగా చేసుకోవచ్చు. ఈ బొబ్బటికి మనం నెయ్యి వేసే పని ఏం లేదు, కాల్చుకునేటప్పుడు మాత్రాన్నే నెయ్యి వేసుకొని కాల్చుకొని తింటే సూపర్గా ఉంటుంది. చేసేటప్పుడే నాకు నోట్లో నీళ్ళు వచ్చేస్తున్నాయి. మరి ఎప్పుడు మేము ఇలా చేసి మేమే తింటున్నాం, మరి మీరు కూడా చేయాలి, తినాలి కదా. సో మరి తప్పకుండా అన్ని రకరకాల వంటలు ట్రై చేయండి, ఇంట్లో వాళ్ళందరికీ సర్వ్ చేయండి, మీరు కూడా తినండి. సో మనం కాస్త బెల్లం కరిగేంత వరకు స్లో ఫ్లేమ్లో ఉడికించుకుందాము, లేదంటే మాడిపోతుంది. మరి
ఇది కరిగే లోపల మనం ఇక్కడ పిండి తడుపుకుందాం. బొబ్బట్లకి మనం ఎలా సాఫ్ట్గా మైదా పిండిని తడుపుకుంటామో ఈ బొబ్బట్టుకు కూడా మీరు సాఫ్ట్గా మైదా పిండే తడుపుకోవచ్చు. కాస్త మైదా పిండి, అలాగే సాల్ట్ చిటికెడు, ఇందులో కూడా కొంచెం సాల్ట్ వేసుకుందాం. స్వీట్లో ఎప్పుడైనా కాస్త సాల్ట్ వేసుకుంటే బాగుంటుంది. మరి మిక్స్ చేసేసేయండి. అలాగే నూనె, ఒక చిన్న టీ స్పూన్ నూనె, నెయ్యి కూడా వేసుకోవచ్చు, వాటర్. పిండి తడుపుకున్న తర్వాత మీరు కావాలంటే ఒక 5 లేదా 10 నిమిషాల పాటు రెస్ట్ చేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా కూడా చేసుకున్నా పర్వాలేదు. నేను ఎప్పుడన్నా చేద్దాం అనుకుంటాను అనుకోండి, ఇక్కడ స్టవ్ మీద మనం ఈ కొబ్బరిని బెల్లాన్ని కరిగించడానికి రెడీ పెట్టేసుకుంటాను, అలాగే పిండి తడుపుకుంటాను. అప్పుడు మనకి పిండి కూడా మనం కలుపుకుని రెస్ట్ అయ్యటానికి రెడీగా ఉంటుంది. సో మరి పిండి కూడా తడిపేశాను, కాస్త ఆయిల్ చేతికి అంటుకోకుండా ఉండటానికి. సో చూడండి, మన పిండి రెడీ అయిపోయింది. నేను చక్కగా పిండి కలిపేసుకున్నాను. ఇప్పుడు ఒక 10 నిమిషాల పాటు మనం రెస్ట్ చేసుకుందాము. మరి ఇక్కడ చూడండి, మన కొబ్బరి అలాగే బెల్లము చక్కగా కరిగిపోయింది. చెప్పాను కదా, పాకం పట్టొద్దు, మనం లైట్గా బెల్లాన్ని కరిగించాలి అంతే. సో మరి బెల్లం కరిగిపోయింది. మీరు బెల్లాన్ని ఏం చేయొచ్చు అంటే, బెల్లం తీసుకోండి, మన దగ్గర తురిమేది ఉంటుంది కదా, ఆ తురిమే దాంతో మీరు తురిమారనుకోండి, ఎక్కువ టైం పట్టకుండా ఈజీగా బెల్లం కరిగిపోతుంది. అలాగే కొబ్బరిని కూడా మీరు నల్లగా అయ్యేంత వరకు కుక్ చేయొద్దు, కాస్త కలర్ వస్తే సరిపోతుంది. ఇదంతా బెల్లం కలరు, కొబ్బరి కలర్ కాదు, కొబ్బరి నల్లగా అవ్వలేదు. సో మరి రెడీ అయిపోయింది. మనం కాస్త చల్లారాలి కదా, వేడి వేడిది చేయలేం కదా. సో ఒక ప్లేట్లో వేసుకొని, అలాగే ఇక్కడ పెనం కూడా పెట్టేసుకున్నాను రెడీగా. ఇప్పుడు చూడండి, ఈ ముద్దను మీరు తీసుకుంటే మనకి ఇలా రౌండ్ బాల్ అవ్వాలి అంతే. చూడండి, ఇలా అయితే సరిపోతుంది. మన స్టఫింగ్ మిక్చర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం పిండిలో స్టఫ్ చేయటమే. చిన్న ముద్ద పిండి, మరి మనం బొబ్బట్లు ఎలా రోల్ చేసుకుంటాము, నెయ్యి పెట్టుకొని, ఇది కూడా అలాగే కాస్త నెయ్యితో స్ప్రెడ్ చేసేయండి. మధ్యలోనేమో కొంచెం లావుగా, చుట్టూరా సన్నగా. ఇప్పుడు మనం స్టఫింగ్, కొబ్బరి స్టఫింగ్ సీల్ చేసేసుకోండి అంతే. చూడండి, చక్కగా సీల్ అయిపోయింది. ఇప్పుడు చేయితో కానీ లేదంటే మీరు పొడిపిండితో కూడా ఒత్తుకున్నా సరిపోతుంది. నేను నెయ్యితోనే చేసుకుంటాను ఎప్పుడైనా, కొంచెం ఎక్స్ట్రా నెయ్యి. చూడండి, చక్కగా ఒత్తేసుకున్నాను. ఈక్వల్గా ఎంత చక్కగా స్ప్రెడ్ అయింది మన కొబ్బరి మిక్చర్. ఎప్పుడైనా స్టఫింగ్ ఎక్కువగా తీసుకుంటే మీకు పిండి కనిపించకుండా ఈక్వల్గా స్ప్రెడ్ అవుతుంది. సో మరి వేడి పెనం మీద 2 వైపులా మంచి రంగు వచ్చేంత వరకు మనం కాల్చుకుంటే సరిపోతుంది. మీరు కావాలంటే ఇంకొంచెం నెయ్యి వేసుకొని కూడా కాల్చుకోవచ్చు, కానీ ఆల్రెడీ నేను నెయ్యితోని చక్కగా ఒత్తేసుకున్నాను కదా, సో నేను ఇంకా నెయ్యి వేసుకోను, డైరెక్ట్గా తినేస్తే సరిపోతుంది కాలిన తర్వాత. చూడండి, నేను చిన్నగా చేసుకున్నాను. ఎప్పుడైనా మా వారు బొబ్బట్లు అంటే చిన్నగా చేయాలి అని చెప్తూ ఉంటారు. సో నేను చిన్నగా, కొంచెం లావుగా, నీట్గా చేసుకున్నాను. మీరు కావాలంటే కొంచెం పెద్ద సైజుగా కూడా చేసుకోవచ్చు. సో మరి ఇది రెడీ అయిపోయింది, సర్వ్ చేయటమే. ఇది ఎన్నో బొబ్బట్లు మనం చూసుంటాము, అలాగే ఎన్నో తిట్లు కూడా తినుంటాము, కానీ మనం చేసుకున్న బొబ్బట్లేనండి. సో మరి టేస్టీగా వేడిగా కొబ్బరి బొబ్బట్లు అదిరిపోతుంది. మీరు నమ్ముతారో లేదోనండి, మన గుడ్డట్టు కన్నా ఈ బొబ్బట్టే సూపర్గా ఉంది. నూనె పిండిలో కలుపుకున్నాం కాబట్టి బయట కొంచెం క్రిస్పీగా, లోపల స్టఫింగ్ ఎక్కువగా పెట్టుకున్నాను. చూడండి ఎంత బాగుంది, తీయగా. నాకు కొంచెం తీపి ఎక్కువ ఇష్టం, మీకు కొంచెం తీయగా కావాలంటే ఎక్స్ట్రాగా వేసుకోండి, లేదంటే ఇలా. మొత్తానికి సూపర్ అండి.
తప్పకుండా మీరు ట్రై చేయాల్సిందే, మీ అందరికీ నచ్చుతుంది. సో మరి మళ్ళీ కలుద్దాం మరొక రెసిపీతో. కొబ్బరి బెల్లం బొబ్బట్లు తయారు చేయు విధానం. ముందుగా ఒక ప్యాన్లో పచ్చి కొబ్బరి తురుము, బెల్లం, యాలకుల పొడి, సోంపు పొడి వేసి బెల్లం కరిగేంత వరకు కుక్ చేసుకోవాలి. ఒక బౌల్లో మైదా పిండి, చిటికెడు సాల్ట్, కొద్దిగా నూనె వేసి నీళ్లు వేసుకొని సాఫ్ట్ గా ముద్దలాగా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు కరిగించి పెట్టుకున్న కొబ్బరి బెల్లం మిశ్రమాన్ని చల్లారిన తర్వాత ఉండలుగా చేసి మైదా పిండి ఉండల్లో స్టఫ్ చేసి బొబ్బట్లలాగా ఒత్తుకొని వేడి పెనంపై నెయ్యి వేసి రెండు వైపులా కాల్చుకొని తింటే చాలా బాగుంటుంది. ఇంట్లో గ్రీన్ చట్నీ చేసినప్పుడు చట్నీ చాలా గ్రీన్గా రావాలంటే కొద్దిగా పాలకూరను ఇలా చూపించే విధంగా 2 నిమిషాల పాటు నీళ్ళల్లో ఉడికించి చల్లారాక కొత్తిమీర, పుదీనా, పచ్చిమిరపకాయలతో పాటు వేసి మిక్సీలో పేస్ట్ చేసుకుంటే మీ చట్నీ చాలా గ్రీన్గా ఉంటుంది. మీరు చేసే అద్భుతమైన వంటకాలు మాకు రాసి పంపించండి. XXX డిటర్జెంట్ సోప్ తరఫున ఒక మంచి బహుమతి గెలుచుకోండి. మరి మాకు రెసిపీ పంపించవలసిన చిరునామా MIG 1540 BHEL, హైదరాబాద్ 502032. రేపు మళ్ళీ ఇదే టైంకి కలుద్దాం. అప్పటిదాకా సీ యూ, బాయ్ బాయ్, ఖుదాఫిజ్.